హలో మమ్మీస్, టుమారో నుంచి ఆల్మోస్ట్ అందరికీ స్కూల్ స్టార్ట్ అనుకుంటా కదా. సో నేను బిఫోర్ నైట్ ఎలా ప్రిపేర్ చేసుకుంటా అనేది వీడియో చేస్తున్నాను. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందేమోనని. సో నాట్ ఓన్లీ ఫస్ట్ డే, నేను యూజువల్గా కూడా ఎప్పుడు స్కూల్ ఉన్నా కూడా నేను నైట్ ఇట్లాగే ప్రిపేర్ అన్నీ సార్ట్ చేసుకొని పెట్టేసుకుంటాను. అప్పుడు నాకు ఈజీగా ఉంటుంది. బికాస్ ఐఎమ్ ఏ కైండ్ ఆఫ్ పర్సన్ లైక్ లాస్ట్ మినిట్లో అరేంజ్ చేసుకోవాలంటే బ్రెయిన్ అస్సలు వర్క్ అవ్వదు అనమాట. నాకు చాలా టెన్షన్ అయిపోతుంటా, ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటా, అయ్యో ఎట్లా అది పెట్టలేదే అని చెప్పి అలా ఫీల్ అవుతూ ఉంటాను. సో నాలాంటి పర్సన్స్ ఎవరైనా ఉన్నట్లయితే నైట్ ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకున్నారంటే ఎంత రిలాక్స్డ్గా, ఎంత కంప్లీట్ వర్క్ ఫ్రెష్గా అయిపోతుందో ఫాస్ట్గానే బాగుంటుంది. సో హియర్ ఫస్ట్ అయితే నేను బ్యాగ్ ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇట్లా బ్యాగ్ కొన్ని మ్యాండేటరీ బుక్స్ ఇన్ఫార్మ్ చేశారు. సో ఆ బుక్స్ పెట్టేసుకున్నాను అలాంగ్ విత్ దట్ వన్ స్టేషనరీ. సో స్టేషనరీ బాక్స్లో కూడా లైక్ పెన్, పెన్సిల్, ఎరైజర్ పెట్టేసుకున్నాను. అండ్ బ్యాగ్లోకి ఇంకేం పెడతానంటే నేను వన్ ప్యాంటీ అండ్ వన్ ఎక్స్ట్రా ఫ్రాక్ పెడతాను, యూనిఫామ్ కాకుండా. సో ఇది ఎందుకు అంటే నాకు వీళ్ళ నర్సరీ టీచర్ చెప్పారు, ఎప్పుడు నౌ షీజ్ యూకేజీ, ఎప్పుడు ఒక ఎక్స్ట్రా పెయిర్ అనేది పెట్టండి అని. అండ్ ఆల్సో మంచులక్ష్మి గారు పేరెంటింగ్ వీడియోస్ చేసేవాళ్ళు. సో అందులో నేను ఒక వీడియో చూసాను, ఎప్పుడు ఒక ఎక్స్ట్రా పెయిర్ అనేది ఉంటే బెస్ట్ అని చెప్పి. చాలామంది మా ఫ్రెండ్స్ వాళ్ళు పిల్లలు పెద్ద అయిపోయారు, నౌ నాట్ రిక్వైర్డ్ అని తీసేశారు. బట్ నేనైతే తీయలేదు అండ్ తీయాలని కూడా అనుకోవట్లేదు. బికాస్ గర్ల్స్కి అయితే నేను మస్ట్ అండ్ షుడ్ అనుకుంటా. సో ఈ చిన్న ఏజ్లో అయితే నాట్ ఓన్లీ గర్ల్స్, బాయ్స్కి కూడా. సో చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు వాటర్ స్పిల్ చేసేసుకుంటారు, టిఫిన్ తినేటప్పుడు నీట్గా తినరు, అర్జెంటుగా వాష్రూమ్ వచ్చేస్తుంది కొన్నిసార్లు, లేకపోతే వాష్రూమ్లో వాటర్ పోర్ చేయడం సరిగ్గా తెలియపోతే ప్యాంటీస్ వెట్ అయిపోతాయి, సంథింగ్ ఏదైనా అవ్వచ్చు చిన్నపిల్లలు కాబట్టి. ఇలా ఒక ఎక్స్ట్రా పెయిర్ పెట్టుకుంటే ప్రాబ్లం ఉండదు. అండ్ వాళ్ళకు కూడా చెప్పాలి, సో యూనిఫామ్ ఏమన్నా ఖరాబ్ అయిపోతే బ్యాగ్లో ఒక ఎక్స్ట్రా పెయిర్ ఉందమ్మా, యూ కెన్ యూజ్ ఇట్ అని చెప్పి. అండ్ ఆల్సో గర్ల్స్కి అయితే ఒక ఏజ్ వచ్చాక లైక్ 5th 6th నుంచి దే స్టార్ట్ మెచ్యూర్ అవుతారు కదా. సో అందుకని చెప్పి వాళ్ళకు కూడా కంపల్సరీ ఎక్స్ట్రా డ్రెస్ కాకపోయినా అట్లీస్ట్ ప్యాంటీ ఉండాలి. బికాజ్ ఎప్పుడైనా సడన్గా స్కూల్లో మెచ్యూర్ అయిపోతే వాళ్ళకి ఒక సేఫ్టీగా ఉంటుంది. అండ్ ఆల్సో ఆల్రెడీ మెచ్యూర్డ్ కిడ్స్ ఉంటే వాళ్ళకి కంపల్సరీ ఒక శానిటరీ ప్యాడ్ అయితే పెట్టండి. బికాస్ మెనీ స్టూడెంట్స్ ఆర్ మెనీ కిడ్స్ దే నో ఇట్స్ నాట్ రాంగ్, but sometimes they feel shy to reach out to other persons when they suddenly got date during the class hours kada. So avaithe must and should pettandi. So and ivi oka set of books, like she's UKG kabatti stationery and books anni వాళ్ళకి సబ్మిట్ చేసేయాలి. సో అవన్నీ ఇలా సపరేట్గా ఒక కవర్లో పెట్టండి అన్నారు. నేను అలాగే అరేంజ్ చేసేసుకున్నాను విత్ ఆల్ ద బుక్స్ కవర్డ్ విత్ లేబుల్స్ అండ్ రైటింగ్ విత్ ద మార్కర్స్ అవన్నీ అదంతా. అండ్ యూనిఫామ్లోకి నాప్కిన్ పెడతాం కాబట్టి ఒక కర్చీఫ్, దట్ కర్చీఫ్, బెల్ట్, ఐడి కార్డ్ అండ్ వాట్ వి సే టై ఇంకా రాలేదు కాబట్టి ఓన్లీ ఇది వరకు అరేంజ్ చేసుకుని ఒకవేళ వస్తే అవి కూడా దీని మీద పెట్టేసుకుంటా. అండ్ కమింగ్ టు హర్ బాక్స్, సో తన బ్యాగ్ అండ్ తన నాప్కిన్ అండ్ స్నాక్ బాక్స్ అండ్ లంచ్ బాక్స్. లాస్ట్ మినిట్లో ఎప్పుడు స్పూన్ మర్చిపోయే మదర్ని నేను. సో స్పూన్ అండ్ హర్ బాటిల్, స్టీల్ బాటిల్ యూజ్ చేస్తున్నా. ఆల్మోస్ట్ అన్నీ స్టీలే ఉంటాయి, కిడ్స్కి సేఫ్ కదా అని, యాజ్ వి ఆల్ నో ఇప్పుడు అన్నీ స్టీలే యూజ్ చేస్తున్నాం కాబట్టి. అండ్ అలాంగ్ విత్ దట్ షూస్ అండ్ సాక్స్. అండ్ నాట్ ఓన్లీ దిస్, నేను ఇంకా ప్రిపేర్ చేసుకోలేదు కాబట్టి ఐఎమ్ నాట్ షోయింగ్. ఇవి అయిపోయిన తర్వాత నేను ఇమీడియట్గా కిచెన్లోకి వెళ్ళిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ ఏం టిఫిన్ చేయాలి. గ్రౌండ్నట్ చట్నీ ఉందనుకోండి, పల్లీలు వేపించేసుకొని పెట్టుకుంటాను. అండ్ కర్రీ కూడా ఏం కర్రీ చేయాలో అవి నైటే కట్ చేసుకొని పెట్టుకుంటాను. సో మార్నింగ్కి ఏమవుతుందంటే వెంటనే వెళ్ళిపోయి మనం కిచెన్లో వెళ్ళి ఏం చేయాలి అని చెప్పి థింక్ చేసి టైం వేస్ట్ అవ్వకుండా వెంటనే కట్ చేసిన వెజిటబుల్స్ ఉంటాయి కాబట్టి మనం ఫాస్ట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఐఎమ్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ లైక్ నైటే ఏం కుక్ చేయాలి అనేది నాకు ఒక ఐడియా లేకపోతే మార్నింగ్కి బ్లాంక్అవుట్ అయిపోతా. అసలు ఏ కుక్ చేయను కూడా. ఇంటి నిండా ఫ్రిడ్జ్ నిండా వెజిటబుల్స్ ఉన్నా కూడా ఏం కుక్ చేయాలనేది నాకు అస్సలు ఐడియా రాదనమాట. సో అట్లాంటి నాలాంటి పర్సన్స్ ఎవరైనా ఉంటే నైటే కిచెన్ వర్క్ కూడా ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకున్నారంటే మార్నింగ్ ఎంత ఫ్రెష్గా అంటే నో యూ డోంట్ రిక్వైర్ మచ్ టైమ్ ఆల్సో, 1 hourలో అన్నీ అయిపోతాయి కూడా. సో మామీస్, దిస్ ఇస్ మై నైట్ ప్రెప్ వర్క్ బిఫోర్
సెండింగ్ టు మై కిడ్. సో మీ నైట్ ప్రెప్ వర్క్ అనేది ఎలా ఉంటుంది అనేది నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ మోమెస్. బాయ్.